వరంగల్లో మళ్లీ కరోనా కలకలం రేగింది. ఎంజీఎంలో 3 చిన్నారులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పీడియాట్రిక్ కోవిడ్ వార్డులో 3 చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. 3 ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు. ఇప్పుడు ఒకటి అడల్ట్ పేషెంట్ మొత్తం 4 పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. స్టేబుల్గా ఉన్నా కూడా నెంబర్ మాత్రము కొంచెం ఇద్దరేమో డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. సో మొత్తము 14 మందిలో 2 డిశ్చార్జ్ అయ్యి 4 అడ్మిషన్లో ఉంటే 8 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఇద్దరేమో ఫుల్ రికవరీ అయ్యి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయినారు. సో ఇప్పుడు ఏంటనంటే గత 2 రోజుల అనాలిసిస్లో పిల్లలలో కూడా వస్తుంది కాబట్టి పిల్లలు కూడా తగు జాగ్రత్తలు తీసుకునేటట్టు పిల్లలను ఆలన పాలన చూసుకునే వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాస్క్ పెట్టుకొని అవన్నీ చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. సో ఎంతమందికైనా మనము టెస్టులు చేసి వాళ్ళకి తదనుగుణంగా ట్రీట్మెంట్ ఇచ్చడానికి మాత్రం అన్ని సదుపాయాలు ఏర్పరచుకుంటున్నాము. సో అందులో భాగంగానే పీడియాట్రిక్లో కూడా 20 బెడెడ్ వార్డ్ ఇచ్చినాము. సో టెస్టులు మాత్రమే బాగా చేస్తున్నాం. ఏమాత్రం అనుమానం వచ్చినా మీరు టెస్టింగ్ కోసం ఎంజిఎంకి రావచ్చు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, వరంగల్లో 3 చిన్నారులకు కరోనా పాజిటివ్ గా తేలింది. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? డాక్టర్స్ ఎటువంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? రేఖ, ప్రస్తుతం వరంగల్ జిల్లా లోపల మొత్తంగా 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో నిన్న 3 చిన్నపిల్లలు పీడియాట్రిక్ వార్డుకు శ్వాసకోశ సంబంధ వ్యాధులతోనే అక్కడికి రావడం జరిగింది. వారికి కరోనా ఉందేమోననే అనుమానంతో ఆర్టీపీసీఆర్ టెస్టులకు పంపడం జరిగింది. అయితే ఈ రోజున వారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ చేస్తూ ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ వచ్చింది. సో ఆ 3 కూడా అటు పీడియాట్రిక్ వార్డు లోపల ప్రత్యేకంగా 20 బెడ్స్ ఏర్పాటు చేసి పిల్లల కోసం కోవిడ్ పీడియాట్రిక్ వార్డును కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రస్తుతం వారికి అయితే అక్కడ చికిత్స అందిస్తుంది. అయితే 3 పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా లేదు, నిలకడగానే ఉంది. ఆక్సిజన్ కూడా అవసరం లేదంటూ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఈ 14 మంది కోవిడ్ పాజిటివ్ పేషెంట్ లోపల 8 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉండగా 4 అయితే ప్రస్తుతం ఈ 3 పిల్లలతో పాటు ఒక అడల్ట్ మొత్తం 4 కరోనా పేషెంట్లు అయితే ఎంజిఎం లోపల అడ్మిట్ అయి ఉన్నారు. మరో 2 మాత్రం గత వారం క్రితం ట్రీట్మెంట్ తీసుకొని 2 పూర్తిగా క్యూర్ అయ్యి 2 డిశ్చార్జ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే చిన్న పిల్లల్లో కూడా ఈ కోవిడ్ పాజిటివ్ రావడం అనేది కొంత ఆందోళనకరంగా ఉంటుందని చెప్తూనే తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి. దాంతో పాటుగా ఇది అడల్ట్స్ నుంచి భారీగా వ్యాప్తి చెందుతుంది, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యం లోపల అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ వైద్యులు అయితే చెప్తున్నారు. ఒకవేళ ప్రతి ఏరియా హాస్పిటల్స్ లో కూడా పిల్లలకు సంబంధించి శ్వాసకోశ వ్యాధులు విపరీతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. వాతావరణం కూడా కరోనా వ్యాప్తికి అనుకూలంగా ఉంది. సో ప్రతి చోట కూడా ప్రతి హాస్పిటల్లో పిల్లలకు కూడా సెపరేట్ గా వార్డ్స్ ఏర్పాటు చేయాలంటూ కూడా వైద్యులు భావిస్తున్నారు. ఇక రేపటి నుంచి కూడా ఈ యొక్క వార్డు పీడియాట్రిక్ సంబంధించి కోవిడ్ వార్డుల ఏర్పాటు కూడా చేయబోతున్నారు. సో మొత్తానికి ఈ యొక్క వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలందరూ కలిసి రావాలంటూ మాత్రం వైద్యులు అయితే పిలుపునిస్తున్న పరిస్థితి ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.